ఇప్పుడు మేమున్నాం వాళ్ళు 1000 రూపాయలు పెంచేదానికి, గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదండి. వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది. నంబర్ 1. రెండోది, అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రెండోది. మూడోది, దీపం పథకం హామీ ఇచ్చాం, అమలు చేశాం. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం. మత్స్యకారులు కూడా మేము చెప్పాం. ఇప్పుడు అడుగుతున్నారు, నేను అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్లారు? స్కూల్ కిట్ కి 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్లారు. ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1800 కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం. మా పైన బాధ్యత ఉంది. మేము బాధ్యత నుంచి పారిపోవట్లేదు, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4000 కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది. 4000 crore డెఫిసిట్, 4000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లనే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశారు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతాం అని చెప్తున్నా. లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పింది. ఇప్పుడు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసికట్టుగా మేము చేస్తున్నాం. అమ్మా, గతంలో నేను చెప్పా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అంటే అభివృద్ధి ఇంకేమో స్పీడ్గా వెళ్ళొచ్చు. దాంట్లో భాగంగా బడ్జెట్లో మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా కేవలం 2 రాష్ట్రానికి ఇచ్చారు. ఒకటి ఆంధ్ర రాష్ట్రం, ఒకటి బీహార్కి స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చారు. అది మన అదృష్టం. ప్రజలు కూడా అంత మ్యాండేట్ ఇచ్చారు కనుక బాధ్యత పెరిగింది. ఎంపీలు కానివ్వండి, ఎందుకంటే ఎంపీలు కూడా మన ఎంపీలు అందరూ 3 పార్టీలు ఎంపీలు కష్టపడుతున్నారు. కేంద్రంలో కూడా మనకి కేబినెట్ మంత్రి ఉన్నారు, ఎంఓఎస్ మంత్రి ఉన్నారు, 2 ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేటాయింపులు ప్రతి ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు. అమ్మా, మిలేనియం టవర్ వచ్చాయి కదా ఖాళీ, మళ్ళీ 5 సంవత్సరాలు మీరు ఖాళీ పెట్టిపోయారబ్బా వైకాపా వాళ్ళు. ఆ మిలేనియం టవర్ ని దాంట్లో ముందర టీసీఎస్ఎల్ వస్తున్నారు. సో అది ట్రాన్సిట్ బిల్డింగ్ గా వాడదాం. ఎందుకంటే టీసీఎస్ఎల్ సెంటర్ కట్టడానికి ఒక 2-3 years పడుతుంది కనుక ట్రాన్సిట్ గా వాళ్ళు phase 1 లో అది తీసుకుని ఇమ్మీడియట్ గా 2000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ప్యారల్ గా నేను వాళ్ళకి భూములు కూడా చూపిస్తాం జరుగుతుంది. టీసీఎస్ కి ఇతర ఐటీ కంపెనీలు కూడా ఆల్రెడీ పెద్ద సెంటర్ కట్టేదాన్ని కూడా భూములు చూపిస్తాం జరుగుతుంది. వాళ్ళతో కూడా ఫర్దర్ డిస్కషన్ నేను డావోస్ లో పెట్టుకుంటున్నా. తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆల్రెడీ పాలసీలు ఇచ్చేసాము, పాలసీ అమలు చేస్తాం. వీ హావ్ గివెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఇన్ ద కంట్రీ. వీ విల్ ఇంప్లిమెంట్ దట్ పాలసీ. విశాఖ పేరు చెప్తానే ఇండియాలో గంజాయి క్యాపిటల్ సిటీగా పేరు పొందించింది. దీన్ని ఏ విధంగా రూట్ మాపుపోతున్నారు అనుకోండి. రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో రోడ్లు వేశారు. ఇది ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? అంటే గిరిజన మహిళలకు కానీ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ, అంటే వాళ్ళకి ఉపాధి అయినా వేరేగా క్రియేట్ చేసే అవకాశం అయినా ఉందా? గతంలో కూడా ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి కోల్పోయారు, ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకొచ్చాం. ఇప్పుడు దాదాపు అరకు కాఫీ ఒక 300 కోట్ల రూపాయలు బ్రాండ్గా తయారు. అది కనీసం 3000 కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి. అంటే అమ్ములు ఎట్లయితే డైరీ పాలకుందో అలా కాఫీకి అరకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం. ప్యారల్ గా స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి. ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అని ప్రత్యేకంగా ఎట్లయితే నక్సలైట్స్ ని గ్రే హౌండ్స్ ఉందో, అర్బన్ టెర్రరిజం కి ఆక్టోపస్ ఉందో, గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము. అదనంగా నిధులు కూడా అంటే శాలరీ కూడా ఇన్సెంటివ్ కింద 30% హైక్ చేసాం వాళ్ళకి చేసి ఈగల్ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్తన్ చేయాలి. మేము 100% నిషేధించామని నేను అనట్లేదు. టైం పడుతుంది. 6 నెలలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వదిలేశారు. అది మొత్తం కంట్రోల్ చేయడానికి టైం పడుతుంది. ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అక్కడ కట్టడి చేస్తున్నాం సోయింగ్. ఇంకా సీరియస్ గా తీసుకుంటాం. దానికి కనీసం ఒక 2 సంవత్సరాలు పడుతున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే.
అది ఒక యుద్ధ వాతావరణం, యుద్ధ ప్రాతిపదికగా మేము పనిచేస్తున్నాం. ఇంకా విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, స్కూల్స్లో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్తో ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో మాట్లాడమంటున్నాం. పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం. మూడోది గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న పర్యటించారు. మేము అందరం కూడా అందరం ఫీల్డ్కి వెళ్తున్నాం. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటాం, ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు ఒక పక్కన చెప్తారు, ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఫీల్డ్లో కూడా వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్, ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్లీ చేయొచ్చు. వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలిగిన చిన్న గ్రామం అంటే 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉంటాయి. రోడ్ వేయాలంటే ఇబ్బంది పడతాం, అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కూడా చూసాం, అది చేయాలి. వాటర్ ప్లాంట్స్ నాకు బాగా గుర్తు, సోలరైజేషన్ చేసాం. వాటర్ ప్లాంట్స్, సోలర్ వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి వాటర్ కూడా గతంలోనే అందించాం. అదే దిశగా ఈరోజు జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ ఏం పెద్ద చేయలేదు, అది మళ్ళీ రివైవ్ చేసి నిధులు కేటాయించి అది కూడా అన్ని ప్రాంతాలకి మనము నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. ప్రధానంగా కొంతమంది బీసీ మంత్రుల్ని టార్గెట్ చేస్తూ ఏదైతే బీసీ మంత్రులు టార్గెట్ చేసింది అనేది బొత్స సత్యనారాయణ, అమర్ లాంటి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు సార్. ఏం బీసీ మంత్రులు ఏంటి గత ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో ఈరోజు చీఫ్ సెక్రటరీ ఎవరండి? ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా చీఫ్ సెక్రటరీ ఎవరయ్యారో వాళ్ళు కొంచెం ఆలోచించమనండి. అది కాదు, ఒక్క నిమిషం అండి. ఇదే బొత్స గారు అధికారులు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు మీడియా మిత్రులతో మీకు బాగా తెలుసు, నేను చెప్పాలా? మళ్ళీ డీజీ ఎవరండి, టీటీడీఈఓ ఎవరండి అని మర్చిపోయారా? అరే మా ఎవరికి ఇబ్బందిలా, మేమందరం మంత్రులు కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కేబినెట్ మీటింగ్ ముందర మేమందరం కూర్చుంటున్నాం, మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కలిసికట్టుగా, అందరం కూర్చుంటున్నాం. వచ్చిన కానీ అందరం మేము కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి ఇష్యూస్ ఏంటి, గత 15 రోజులు ఏం జరిగింది, ఏం చేయాలి, ఎక్కడ ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం. నా డిపార్ట్మెంట్ పైన కూడా అడగండి, మంత్రులు ఓపెన్ గా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మేము కూడా అంతే ఓపెన్ గా. సో చాలా ఓపెన్ బుక్ గా మేము ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం, కరెక్ట్ చేసుకుంటున్నాం. దెన్ అండ్ దేర్ అంటే ముఖ్యమంత్రి గారు చెప్పే ముందరనే మేము కరెక్ట్ చేసుకోవాలి తాపత్రయంతో మేము అందరం పనిచేస్తున్నాం. సో వాట్ ఇస్ ఇష్యూ? ఎవరో ఒకటి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే అది టార్గెట్ అని ఎట్ అవుతుంది. ఇట్స్ అ ఫీడ్బ్యాక్, వీఆర్ రెడీ టు కరెక్ట్. ఎవరో ఓపెన్ టు ఫీడ్బ్యాక్. మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదే, పైన హెలికాప్టర్లు వెళ్తే కింద రోడ్లలో మేము ఎవరిని ట్రాఫిక్ జామ్ చేయట్లేదు, బ్లాక్ చేయట్లేదే. ఈ రోజు కూడా నేను వస్తుంటే ఒక 2-3 జంక్షన్లో ఆపితే నేను చెప్పా, మీరు ఆపద్దు, ట్రాఫిక్ ఫ్రీగా పెట్టండి, ఎవరిని ఆపేదానికి లేదు, ఫ్రీగా తిరగాలి ప్రజలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తే ఒక 5 నిమిషాల ముందు ఆపుతున్నారు, ఎక్కడ ఆపట్లేదు ట్రాఫిక్, పరదాలు ఎక్కడ కట్టట్లేదు. అరే ప్రధానమంత్రి గారే రోడ్ షో చేస్తున్నారు, గత ముఖ్యమంత్రి ఎప్పుడు రోడ్ షో చేశాడా? ఎప్పుడు పరదాలు కట్టుకుని తిరిగాడు? 144 సెక్షన్. గత ముఖ్యమంత్రి ఇల్లు చుట్టూ 5 సంవత్సరాలు 144 సెక్షన్ పెట్టుకుని భయపడుతూ బతికాడండి ఆయన. 30 అడుగుల ఫెన్స్ కట్టుకున్నాడు చుట్టూ, ఎవడో చంపేస్తాడని. ఆఫ్ఘనిస్తాన్ వేళనే ఇంకా దారుణం కట్టుకున్నాడు ఆయన. ఆఫ్ఘన్ లో కూడా 30 అడుగుల ఫెన్స్ ఎవడు కట్టుకోవడం కూడా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి గారు, ఆయన సెక్యూరిటీ జగన్ గారి సెక్యూరిటీతో పోలిస్తే కేవలం 30%. అవునా? చంద్రబాబు నాయుడు గారికి వన్ ఆఫ్ ద హైయెస్ట్ థ్రెట్ ఉంది, భారతదేశంలో హైయెస్ట్ థ్రెట్ ఉంది, 30% సెక్యూరిటీతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు డ్రోన్స్ కూడా పెట్టారు, ఇంకా తగ్గించండి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి మా గురించి చెప్పండి.